ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో ముసాయిదా ఓటరు ప్రకటన పూర్తయింది. జాబితాలో లేని వాళ్లెవరో ఉన్నవాళ్లెవరో తెలియపోయింది. కానీ నోటీసులు ఎవరికి వస్తాయన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఓటర్లు వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాశ్వతంగా ఓటు బదిలీ మరణించిన వారు మరో చోట ఓటు నమోదు చేసుకున్న వాళ్లను ముసాయిదా ఓటరు జాబితాలోంచి తీసేసి ఆ జాబితాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ముసాయిదా జాబితాలో నోటీసుల విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదంటున్న బీఎల్ఓలు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులు సమర్పిస్తే సరిపోతుందని చెబుతున్నారు. నోటీసులు ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 జిల్లాలకు గాను దాదాపు 30 లక్షల మంది ఓటర్లలో 26 లక్షల మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ చేశారు. 3,91,000 మంది ఓటర్ల వివరాలు శాశ్వతంగా వెళ్లిపోవడం, మరోచోట ఓటు నమోదు చేసుకోవడం, మరణం కేటగిరీల కింద తొలగించారు. మిగిలిన ఓటర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు. ఈ జాబితాలు ప్రస్తుతం బీఎల్ఓల వద్దకు చేరాయి. ఈ జాబితాల్ని పోలింగ్ బూత్లు, గ్రామ పంచాయతీలు, పట్టణాలైతే వార్డు ఆఫీసుల వద్ద బీఎల్ఓలు ప్రదర్శిస్తున్నారు. విద్యావంతులు, ఇంటర్నెట్ వినియోగించడం తెలిసిన వాళ్లు నేరుగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. జాబితాలు ఓటర్లకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బీఎల్ఓలు పీడీఎఫ్లను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. తొలగించిన ఓటర్ల జాబితా సైతం బీఎల్ఓల వద్ద అందుబాటులో ఉంది. దానిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా జాబితాలో పేరు లేని వాళ్లు కొత్తగా ఓటును నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఎవరికి నోటీసులు వస్తాయన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. నోటీసులు వచ్చేవారి జాబితా బీఎల్ఓల వద్ద అందుబాటులో లేదు. నోటీసులు వారికి చేరేందుకు 2-3 రోజులు సమయం పట్టేలా కనిపిస్తోంది. జాబితాలో పేరుండి నోటీసులు వచ్చేవాళ్లు సైతం కంగారు పడాల్సిన అవసరం లేదని బీఎల్ఓలు అంటున్నారు. 2002 సర్ జాబితా, 2026 సర్ జాబితాలో పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వాళ్లకు నోటీసులొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్యుమరేషన్ ఫామ్ వెనుక ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ప్రభుత్వ గుర్తింపు కార్డుల్ని సమర్పిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని బీఎల్ఓలు అంటున్నారు. నాది పిఎస్ వచ్చి పాతది 318, ఇప్పుడు 314కి వచ్చింది. ఎవరు కానీ ఇలా తీసేసినట్టు లేదు. మామూలుగా డబ్బులు డెత్ అవే తీసేసినాము. ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ మీకు ఏదన్నా కావాలి అనుకుంటే మాకు కాల్ చేసినా మేము పీడిఎఫ్ పెడతాము, గ్రూపులలో పీడిఎఫ్ పెడతాము, వచ్చి తెలుసుకోవచ్చు. మమ్మల్ని కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా వచ్చి తెలుసుకోవచ్చు. నాకు 1029 ఉండే నా పిఎస్. 1029కి 229 డెత్, డబ్బులు షిఫ్టెడ్ తీసేసిన. ఇప్పుడు 800 లిస్ట్ వచ్చింది, కరెక్ట్ వచ్చింది. నాది 729 మొత్తము ఓట్లది. 554 ఓట్లు ఓటర్ లిస్టు తయారై మాకు వచ్చింది. దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయడం కొరకు అందరూ చూడాలన్న ఉద్దేశం కొద్దీ మన బూతులో అంటించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ చెప్పడం జరుగుతుంది. 2002 వివరాలు ఇయ్యని వాళ్ళవి, ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళవి, తప్పులు ఉన్న వాళ్ళవి, అట్లాంటి వాళ్ళకి నోటీసులు వస్తాయండి. అవి ఇంకా మాకు ఇయ్యలేదు. నోటీసులు వచ్చిన తర్వాత మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఇస్తాము. ఎన్యూమరేషన్ ఫామ్ వెనకాల 12 రకాల ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ప్రూఫ్ పెడితే మళ్ళీ వాటిని మేము ఆఫీస్లో సబ్మిట్ చేస్తామండి. నెక్స్ట్ మంత్ 17వ డేట్ వరకు ఉంది. నోటీసులు వస్తే సమర్పించాల్సిన 12 రకాల గుర్తింపు కార్డులపైన జనంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. బీఎల్ఓలకు సైతం ఓటర్లకు ఇవ్వాల్సిన నోటీసులు అందకపోవడం వల్ల జనం వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతున్నారు.